అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో స్కాలర్షిప్ల కార్యక్రమం వెంకటరత్నం గారు నాకు చెప్పంగానే నిజంగా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే మా చిన్నప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీలో కాలు పెడితేనే అదృష్టం అనేంత గొప్పగా ఊహించుకుంటూ ఉండేవాళ్ళం. అటువంటి కాలేజీలో నేను ఈరోజు చీఫ్ గెస్ట్ రావడం అనేది నిజంగా ఆనందపడుతున్నాను. ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సౌమ్యులు, కొందరు మనుషులు చూడంగానే ఆ మనిషి గురించి ఒక ఉన్నతమైన భావం, అభిమానం ఏర్పడుతుంది. మీ ప్రిన్సిపాల్ గారిని చూస్తే అదే రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది వారికి. అట్లాగే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరావు గారికి, అట్లాగే ఢిల్లీ యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్, అట్లాగే రిటైర్మెంట్ లైఫ్లో విజయవాడ వచ్చి నలుగురికి ఉపయోగపడతా ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ గారికి, అట్లాగే నాకు అత్యంత ఇష్టలు, ప్రతిరోజు రోజుకి 2 సార్లు అన్నా సరే ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎన్నో కష్టాలు సుఖాలు ఇటువంటి వాటిలో ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాం. సొసైటీకి ఉపయోగపడే ఎన్నో మంచి పనులు ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాం. ఎంతో మంది ప్రాణాలను కోవిడ్ టైంలో నిలబెట్టిన వ్యక్తుల్లో డాక్టర్ అచ్యుత్ బాబు గారు ఒకరు. అట్లాగే అచ్యుత్ బాబు గారికి, అట్లాగే సోప్నేని వెంకటరత్నం గారు సుమారు 25 సంవత్సరాల పైనుంచి నాకు బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. లైనిజం ప్లాట్ఫామ్ మీద కానివ్వండి, సమాజంలో ఇతర సేవాపరమైనటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి ఎప్పుడూ ముందుండేటువంటి వ్యక్తి. ఈ వయసులో దగ్గర ఆయన ఎప్పుడు నలుగురికి ఉపయోగపడాలని తలంపుతో నార్త్ సౌత్ ఫౌండేషన్ అనే దాని ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తి నాకు తెలిసి విజయవాడలో ఇంకెవరూ ఉండుంటారు. చాలా సింపుల్గా ఉంటారు, అందరి దగ్గరికి వెళ్ళరు, అందరితో మాట్లాడరు, ఆయన నచ్చిన వ్యక్తులతోనే మనస్ఫూర్తిగా ఉంటారు. రెండోది, ఈరోజు ఇక్కడ 30 లక్షల రూపాయలు ఈరోజు ఈ కాలేజీలో స్కాలర్షిప్లు ఇవ్వడం అంటే ఆయన పడిన కృషి. అంటే తర్వాత ఇంటర్నేషనల్లో నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కాలేజీలకి స్కాలర్షిప్లు ఇచ్చిన అవకాశం ఉంది. కానీ పట్టుబట్టి ప్రతి సంవత్సరం సుమారు ఒక 2-3 కోట్ల రూపాయల వరకు ఒక విజయవాడ చుట్టుపక్కల కాలేజీలో గుడ్లవల్లేరులోనే ఉండి, విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉండి, అట్లా మైలవరంలోనే ఉండి ఎన్నో కాలేజీల్లో ఆయన పట్టుబట్టి ప్రతి కాలేజీకి 25 నుంచి 50 లక్షలు తక్కువ లేకుండా ప్రతి సంవత్సరం ఇస్తా. అట్లా కింద పెద్దలు చెప్పారు, ఒక సంవత్సరం ఇప్పుడు నా బిజినెస్లో నా లాభం వస్తే నేను దాంట్లో 5% 10% పెట్టుకుని ఆ స్కాలర్షిప్ ఇచ్చేస్తాను, నేను సేవ చేసాను అనుకుంటాను, అక్కడితో నాకు అయిపోతుంది. అట్లా ఇంకొక మంచి అకేషన్లో నేను చేయాలనుకుంటాను, ఒకసారి నేను చేశాను అనుకుంటా. కానీ ఈయన అలా కాకుండా ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆ కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి మొదలుపెట్టి దగ్గర వాళ్ళు కాలేజీ కంప్లీట్ చేసుకుని, ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు వెళ్ళే వరకు స్కాలర్షిప్లు కొన్ని వేల మందికి ఇవ్వటం అంటే అది ఊహించడానికి కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉండేటువంటి విషయాన్ని ఆయన సాధించి మన విజయవాడలో చూపిస్తున్నారు. అటువంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నార్త్ సౌత్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినటువంటి పెద్దలు చిట్టూరు రత్నం గారు, వారు చికాగోలో ఉండి అక్కడ నుంచి ఎందరో ఫ్రెండ్స్ని పోగు చేసి వారందరి ద్వారా వాళ్ళు సంపాదించే దాంట్లో కొంత ఈ రకమైనటువంటి చారిటీకి ఉపయోగిస్తూ వారు అక్కడ నుంచి ఇంతమందిని పడుతున్న క్షణాలు నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అట్లాగే ఇంకా 10 మందికి ఈ రకంగా ఉపయోగపడాలని నా పెద్దలందరూ చెప్పారు. ఇదే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా మీరు మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళి మంచి లైఫ్ను ఎంజాయ్ చేస్తూ 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయల్లో 2 రూపాయలైనా సొసైటీకి ఇటువంటి పేద విద్యార్థులకు కానివ్వండి, అట్లాగే వేరే రకమైన ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నటువంటి వాటికి కానీ వినియోగించి మీరు కూడా ఒక పరిపూర్ణమైన వ్యక్తుల్లాగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాలేజీ యాజమాన్యానికి, కాలేజీ స్టాఫ్కి, ఇట్లా ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆపద్బాంధవులాగా ఎవరికి ఏ కష్టం ఉన్నా కానీ చాలా చాలా సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఈ కరోనా సమయంలో కూడా మొత్తం లయన్స్ క్లబ్ ఫ్యామిలీకి అందరికీ కూడా ఆయన సొంత ఖర్చుతో అందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఓన్లీ లయన్స్ క్లబ్ ఫ్యామిలీస్కే కాకుండా పేపరు యాజమాన్యంలో పనిచేసే వారందరికీ కూడా జర్నలిస్టులకి
అలాగే పోలీసులో సర్వీస్ చేసేవారికి ఎంతోమందికి ఆయన సొంత ఖర్చుతో ఈ సేవా కార్యక్రమం చేయటమే కాకుండా అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా మాస్కులు అలాగే మెడిసిన్స్ కిట్ అవన్నీ కూడా ఉచితంగా చేయటం జరిగింది. ఇటువంటి చాలా కష్టమైన సమయాల్లో మన అందరినీ ఆదుకునేటువంటి మంచి సేవా తత్పరుడు. సో మీరు కూడా సేవ అంటే మీరు మంచిగా స్థిరపడినాక మీరు కూడా మీరు చేయగలిగినంత ఎదుటి వారికి లేని వారికి సహాయం చేస్తూ ఉండాలి. అలాగే డాక్టర్ పుట్టుకుంటా అంటే ఎప్పుడు కూడా ఒకే రకమైన ఆలోచన విధానం ఉన్న దగ్గర అవుతారు. సో అదే సర్వీస్ ఓరియంటెడ్తో ఉన్నటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మన ఆర్గనైజేషన్ రావడం మనందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇందాకే నేను మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ ఆయనకి 5 యూనిట్స్ ఉన్నాయి, లెదర్ ఇండస్ట్రీస్ అట్లా ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారంట. ఆయన ఎంటర్ప్రెన్యూర్ అని తెలుసుగా, నాకు ఇన్ డీటెయిల్ తెలియదు, ఇప్పుడే మాట్లాడుతుంటే చెప్తున్నారు. సో మీలో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అయితే మీరు జాబ్ క్రియేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సర్వీస్ మోటో కూడా చాలా ఇంపార్టెంట్. ఒక సంపాదించడమే కాకుండా దాన్ని మనం ఎంతో కొంత సర్వీస్ చేయాలనే కూడా ఇక్కడి నుంచి బిల్డప్ చేసుకోవడం చాలా అవసరం. అది ₹1 తీసుకోవడమే కాకుండా మీరు అట్ ద సేమ్ టైం వీళ్ళ నుంచి అలాంటివి కూడా మనం నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది అర్థం చేస్తుంటారు, కానీ ₹1 తీయాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో అది ఎంత మట్టికి ఏంటంటే సెల్ఫ్ ఇది ఎక్కువైపోతుంది. మరి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కువ మంది వాటి నుంచి బయటకు వచ్చి సమాజానికి సేవ చేయాలి, అలాగే స్టూడెంట్స్కి ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.